శ్రీరామచంద్రాయ నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 83వ సర్గము. సీత వధింపబడిన వార్తను విని, అనగా మాయాసీత వధింపబడిన వార్తను విని చింతాక్రాంతుడైన శ్రీరాముని ఓదార్చుచూ లక్ష్మణుడు ధర్మాధర్మములను గూర్చి ప్రస్తావించుట, శ్రీరామునకు ధైర్యవచనములను పలుకుట, రాక్షసులు వానరులు వనర్చిన విస్తారమగు సంగ్రామ కోలాహల ధ్వనులను విని శ్రీరాముడు తన సమీపముననేయున్న జాంబవంతునితో ఇట్లనెను: ఓ బుద్ధిశాలి, భయంకరములైన అత్యద్భుతములగు ఆయుధముల యొక్క ధ్వనులు వినపడుచున్నవి. కావున హనుమంతుడు నిశ్చయముగా దుష్కరములైన యుద్ధకృత్యములను నిర్వర్తించుచున్నట్లు తోచుచున్నది. కనుక ఓ భల్లూకరాజా, వెంటనే నీవు నీ బలములతో గూడి అచటికి వెళ్ళుము. యుద్ధమనర్చుచున్న ఆ కపివరునకు సహాయపడుము. అంతటా ఆ ప్రభువు యొక్క ఆదేశమును అనుసరించి ఆ భల్లూకరాజు తన సేనలను వెంటనిడుకొని వానరోత్తముడైన హనుమంతుని కడకు చేరుటకై లంకానగర పశ్చిమద్వారమునకు బయలుదేరెను. ఇంతలో జాంబవంతుడు మార్గమధ్యమున తనకు ఎదురుగా వచ్చుచున్న హనుమంతుని చూచెను. అప్పుడు యుద్ధమనర్చి అలసియున్నవారును, సీతాదేవికి సంభవించిన ఆపదను స్మరించుచూ నిట్టూర్చుచున్నవారును అగు వానరులు ఆ మారుతి చుట్టూనూ ఉండిరి. ఇంతలో హనుమంతుడును యుద్ధ సన్నద్ధులై తమకు ఎదురుగా వచ్చుచున్న భల్లూక బలములను దారిలో చూచెను. నల్లని మేఘములవలే ఒప్పుచూ భయంకరముగానున్న ఆ భల్లూక యోధులను ఆపి వెనుకకు మరల్చెను. పిమ్మట మహాయశస్వి అయిన ఆంజనేయుడు ఆ వానరసేనతో గూడి శీఘ్రముగా శ్రీరాముని కడకు చేరి మిగుల దుఃఖితుడై ఇట్లు నుడివెను: ప్రభూ, రణరంగమున యుద్ధమనర్చుచున్న మా ఎదుటనే, అనగా మేము చూచుచుండగనే రావణసుతుడైన ఇంద్రజిత్తు శోకించుచున్న సీతాదేవిని చంపెను. శత్రుసూదన, ఆ స్థితిలో ఆమెను గాంచి మిగుల భ్రాంతికి లోనై విచారగ్రస్తుడనైతిని. ఆ వృత్తాంతమును మీకు నివేదించుటకై ఇచ్చటికి వచ్చి తిని. మారుతి పలికిన ఆ మాటలను విని శ్రీరాముడు శోకవ్యాకులుడాయెను. పిదప ఆ ప్రభువు నరుకబడిన వృక్షము వలె నేలపై వ్రాలెను. దైవ సమానుడైన ఆ రఘురాముడు భూమిపై పడిపోగా చూచి కపివరులు అందరునూ ఒక్క ఉదుటున ఆయన చుట్టూనూ చేరిరి. దరిచేరరాని రీతిగా ఉవ్వెత్తుగా ప్రజ్వలించుచున్న అగ్ని మీద వలె ఆ స్వామిపై పద్మోత్పల పరిమళములు గల జలములను చల్లిరి. పిమ్మట మిగుల దుఃఖితుడయ్యున్న లక్ష్మణుడు మిక్కిలి దైన్యముతోనున్న ఆ రామప్రభువును కౌగలించుకొని అర్థవంతముగా సహేతుకముగా ఇట్లు నుడివెను: పూజ్యుడా, అన్నా, కైక రాజ్యాధికారము నుండి నిన్ను దూరమనర్చినను ఏమాత్రము కలత చెందని జితేంద్రియుడవు నీవు. అంతేకాదు, పితృవాక్య పరిపాలనాది ధర్మములను ఆచరించుటలో నీవు నిరతుడవు. అట్టి నిన్ను ధర్మము ఇట్టి ఆపదల, అనగా దుఃఖముల నుండి కాపాడలేకున్నది. కనుక ఇట్టి అనర్థములలో ఆదుకొనలేని ఆ ధర్మము నిరర్థకము. ప్రత్యక్షము, అనగా ఇంద్రియగోచరమగుట, అనుమానము, అనగా కార్యాకారణ సంబంధము, శబ్దము, అనగా వేదశాస్త్రాదులు అనునవి ప్రమాణత్రయము. చరాచరాత్మకమైన ఈ సమస్త జగత్తు ఇంద్రియగోచరమగుచున్నది. కావున ప్రత్యక్ష ప్రమాణము ద్వారా వీటిని తెలుసుకొనగలుగుచున్నాము. కానీ ధర్మాధర్మ విచక్షణ ప్రత్యక్ష ప్రమాణమునకు అతీతము. కార్యాకారణ సంబంధమును బట్టి అనుమాన ప్రమాణము బోధపడును. ధర్మము సత్ఫలితములను, అధర్మము అనర్థములను తెచ్చిపెట్టును. కానీ ధర్మాత్ముడవైన నీవు ఇట్టి కష్టముల పాలగుటను బట్టి ధర్మము అనునదియే లేదని నా అభిప్రాయము. ధర్మాచరణమునకు నోచుకొనని వృక్షాది స్థావరముల వలె పశుపక్ష్యాది జంగమములు, అనగా చరములు కూడా సుఖముగానున్నట్లు తోచుచున్నవి. కానీ ధర్మాచరణమున్న చోట తప్పక సుఖలాభములు ఉండునని చెప్పుటకు వీలు లేదు. ధర్మము సుఖలాభదాయకమని వక్కాణించినచో నీ వంటి ధర్మాత్మునకు ఇట్టి అనర్థములు కలుగరాదు కదా. అధర్మము వలన అనర్థములు తప్పవనుకొన్నచో రావణుడు నరకయాతనలను పొందియే తీరవలెను. అట్లే ధర్మాచరణము వలన తప్పక సుఖలాభములు ప్రాప్తించుననుకొన్నచో ధర్మనిరతుడవైన నీకు ఇట్టి ఆపదలు కలుగరాదు. కానీ రావణుడు ఎట్టి దుఃఖములను పొందుటలేదు. నీకు ఆపదలు పరంపరగా వచ్చిపడుచున్నవి.
దీనిని బట్టి చూడగా ధర్మాధర్మ ఫలములను గూర్చి ఇంతవరకును పేర్కొనిన రీతిగా కాక తద్విరుద్ధముగా సంభవించుచున్నవి. అనగా ధర్మము అధర్మ ఫలములను అనగా ఆపదలను, అధర్మము ధర్మ ఫలములను అనగా సుఖలాభములను కలిగించుననుట స్పష్టమగుచున్నది. ధర్మాచరణము వలన ధర్మఫలములు అనగా సుఖములు, అధర్మమును అనుసరించినచో అధర్మ ఫలము అనగా దుఃఖములు కలుగుటయే నిజమైనచో అధర్మమునకు పాల్పడిన రావణాదులు అధర్మ ఫలములనే అనగా ఆపదలనే పొందియుండెడివారు. అధర్మ మార్గమున నడుచుకునివారు మాత్రము ధర్మమునకు దూరమగుదురు. ధర్మ మార్గమున ప్రవర్తించెడి వారికి ధర్మఫలములే లభించును. కానీ లోకములో అధర్మపరులకు సంపదలు వృద్ధి చెందుచున్నవి, ధర్మశీలురకు క్లేశములు ప్రాప్తించుచున్నవి. కావున ఈ ధర్మాధర్మముల చర్చలు నిరర్థకములు. రఘురామ, పాపకర్మలకు పాల్పడెడివారు అధర్మముచే బాధింపబడినచో ధర్మాధర్మములు క్రియారూపములు అగుట వలన ఆదిమధ్యాంతములు 3 క్షణముల వరకే యుండును. 4వ క్షణములో ఆ క్రియ నశించును. అట్లు నశించిన ధర్మాధర్మ క్రియలు ఎవరిని వధించును? అట్లుగాక విద్యుక్తముగా ఆచరించెడి స్యేనయాగాది కర్మముల వలన చంపబడినను లేక చంపినను ఆ హత్యాదోషము విధికే చెందును. ఆ పాపకర్మతో అతనికి ఎట్టి సంబంధము ఉండదు. శత్రుసూదన, ధర్మాధర్మములు అచేతనములు కనుక ప్రతిక్రియ చేయుటకు వాటికి శక్తి లేదు. అది అవ్యక్తము, అసత్తుతో సమానము. అట్టి ధర్మము ద్వారా పాపాత్ముడు వ్యధరూప ఫలమునకు ఎట్లు గురియగును? సత్పురుషులలో శ్రేష్ఠుడా, సత్కర్మజనితమైన అదృష్టము శుభమే అయినచో నీకు అశుభము లేక ఆపద కలుగనే కలుగదు. నీకు ఇట్టి ఆపద వచ్చి పడినది కనుక సత్కర్మ వలన కలిగేడి అదృష్టము శుభప్రదమను మాట అసమంజసము. దుర్బలమై కార్యసాధనకు అసమర్థమైన ధర్మము పౌరుషమును అనుసరించును. అట్టి స్థితిలో దుర్బలమై ఫలదాయకము కాని ధర్మమును ఆశ్రయించుట యుక్తము కాదని నా అభిప్రాయము. కార్యసాధన విషయమున ధర్మము పౌరుషమునకు అనగా పరాక్రమమునకు ఉపకరణమైనచో అట్టి ధర్మమును ప్రక్కనబెట్టి పురుష ప్రయత్నమునే నమ్ముకొనుము. ఇంతకు ముందు ధర్మమే ముఖ్యమని దానిని ఆశ్రయించినట్లు ఇప్పుడు పురుష ప్రయత్నము మీదనే ఆధారపడుము. మొదట మన తండ్రి జ్యేష్ఠపుత్రుడవైన నిన్ను రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేయుదునని సమస్త ప్రజల సమక్షమున ప్రతిజ్ఞ చేసి ఉండెను. కాని ఆయన ఆ మాటకు కట్టుబడక నీయందు దయలేనివాడై నిన్ను వనములకు పంపెను. నీవును మొదట ఆయన పలికిన వచనములకు బద్ధుడవుగాక అనగా రాజ్యాధికారమును స్వీకరింపక వనములకు ఏల వచ్చితివి. దీనిని బట్టి నీవు పూర్తిగా సత్యవచనమును పాలింపలేదని అనిపించుచున్నది. పరంతప, ధర్మమునకు ప్రాధాన్యమిచ్చినచో అధర్మమును ఆచరింపరాదు. అధర్మమునకు ప్రాముఖ్యమిచ్చినచో ధర్మమును గూర్చి పట్టించుకొనరాదు. శతక్రతువైన ఇంద్రుడు విశ్వరూపమునిని హతమునర్చి పిదప యజ్ఞమును ఆచరించెను. అతడు అధర్మమునకు అనగా మునిహత్యకు ప్రాధాన్యమును ఇచ్చియున్నచో యజ్ఞమును ఆచరించెడివాడు కాడు గదా. ఒక యజ్ఞమును ఆచరించుటయే అనగా ధర్మాచరణమే ముఖ్యము అనుకొనినచో మునిహత్యకు అనగా అధర్మమునకు పాల్పడి ఉండెడివాడు కాడు. అధర్మముతో కూడిన ధర్మము కర్తను నశింపజేయును. అందువలన రఘురామ, మానవుడు తనకు నచ్చిన రీతిగా అవసరమును బట్టి పురుషార్థమును ఆశ్రయించుటయే యుక్తము. రాఘవా, సమయానుసారముగా ధర్మమును గాని పురుషార్థమును గాని ఆశ్రయించుటయే కర్తవ్యము అని నా అభిప్రాయము. ఆనాడు నీవు రాజ్యాధికారమును పరిత్యజించుట ద్వారా ధర్మము యొక్క మూలమునే విచ్ఛేదమునర్చితివి. పర్వతము నుండి నదులు ఆవిర్భవించి వృద్ధి పొంది ప్రవహించినట్లు వివిధ విధానములలో సమకూరి వృద్ధి పొందిన సంపదల వలననే లోకములో దానాది సమస్త కార్యములు ప్రవర్తిల్లుచున్నవి. అనగా నిష్కామకర్మతో నెరవేర్చిన కార్యములు యోగప్రధానములైనవి, సకామభావముతో ఆచరించిన పనులు భోగప్రధానములైనవి. గ్రీష్మ ఋతువునందు చిన్న చిన్న నదులు ఎండిపోయినట్లు మందబుద్ధి అయి అర్ధవిహీనుడైన పురుషుని కార్యములన్నీయును దెబ్బతినును. సుఖములలో పుట్టి పెరిగినవాడు ప్రాప్తించిన సంపదలను పోగొట్టుకుని మరలా ఆ సుఖములను పొందగోరిన వాడై వివిధములకు పాపకృత్యములకు పాల్పడును.
ఆ కారణముగా పలు విధములగు శిక్షలు అనగా కారాగారవాసము మొదలగునవి అనుభవింపవలసి వచ్చును. ధనము గలవానికి పెక్కుమంది మిత్రులు ఏర్పడుదురు. బంధువులు అధిక సంఖ్యలో వచ్చి అతని చుట్టూను చేరెదరు. అతడు సత్పురుషుడుగా పండితుడుగా కొనియాడబడును. ధనవంతుడు పరాక్రమశాలిగా సూక్ష్మ బుద్ధిగల అనగా గొప్ప తెలివితేటలు గలవాడుగా పేర్కొనబడును. అతడే భాగ్యశాలిగా గుణవంతుడుగా పొగడబడును. మహావీర, రాజ్యమును పరిత్యజింపవలెనని నీవు ఎందులకు సంకల్పించితివో నేనెరుగను. కాని నేను మాత్రము అర్ధపరిత్యాగము వలన అనగా రాజ్యమును పరిత్యజించుట వలన సంభవించడి దోషములను అనగా బంధుమిత్రులు దూరమగుట మొదలగు వానిని స్పష్టముగా పేర్కొంటిని. సంపదలు గలవానికి ధర్మార్థకామములు అన్నియును తప్పక సిద్ధించును. నిర్ధనుడు అర్ధకామములను ఆశించి ధనార్జన కొరకు పూనుకొనినను అతడు తగిన శ్రేయస్సును పొందజాలడు. మహారాజా, సంపదలు గలవానికి హర్షకామములు, దర్పము, ధర్మము, క్రోధము, శమదమాదులు అభివృద్ధి చెందును. సంపదల ఎడ అనాదరము చూపుచూ కేవలము ధర్మమునే ఆదరించువానికి ఆకాశము మేఘములచే కప్పబడినప్పుడు సూర్యాది గ్రహముల వలె ఐహిక సుఖములు అదృశ్యములగును. అనగా వానికి ఐహిక సుఖములు దక్కవు. మహావీర, నీవు పితృవాక్య పరిపాలనకై రాజ్యాది సంపదల ఎడ నిరాదరము చూపి వనములకు ఏతెంచితివి. రాజ్యపరిత్యాగదోష ఫలితముగా నీకు బహిప్రాణమైన నీ భార్య సీతాదేవి రావణునిచే అపహరింపబడినది. ఇంద్రజిత్తు తీరని దుఃఖమును తెచ్చిపెట్టినాడు. నా శౌర్య పరాక్రమములచే దానిని నేను తొలగింతును. అందువలన చింతను వీడి లెమ్ము. పురుషోత్తమా, నీవు సత్యవ్రత నిష్ఠగలవాడవు, అత్యంత బాహుబల సంపన్నుడవు. అయినను నీ బుద్ధిబలమును శౌర్య సాహసములను ఏల విస్మరించుచున్నావు. లెమ్ము. పుణ్యపురుష, నీ చింతను దూరమొనర్చి పురుషార్థము వైపు నీ మనస్సును మళ్లించుట ద్వారా నీకు ప్రియమును గూర్చుటకై ఇంతవరకును నేను ఇట్లు ప్రసంగించియుంటిని. జానకీదేవి యొక్క మృత్యువార్తను విని కోపముతో నా హృదయము మండిపోవుచున్నది. కనుక రథాశ్వగజ బలములతోనూ రాక్షస శ్రేష్ఠులతోడను రావణునితోడను గూడియున్న లంకను నా బాణముల ద్వారా నాశమునర్చెదను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి యుద్ధకాండమునందు ఇది 83వ సర్గము.